ఆ పొదలకూరు దగ్గర క్వాడ్స్ దానికి లీజ్ హోల్డర్స్ 2009 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు వాళ్ళకి లీజ్ ఉందండి. 23 తర్వాత ప్రభుత్వ పాలసీ మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలసీ అవి ఆ లీజు ఎవరికి అప్పజెప్పలే. అయితే ఈ సందర్భంలో అక్కడ అక్రమ మైనింగ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తే ఆయన ధర్నాకు దిగితే అవన్నీ కూడా ఆనాటి మైనింగ్ అధికారులు పరిశీలించి ఇక్కడ ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. అది క్లోజ్ అయిన చాప్టర్. అయితే మళ్ళీ 2025 ఫిబ్రవరిలో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో 14/2/2025 పోలీస్ స్టేషన్లో అతనితో కంప్లైంట్ ఇప్పించి ఆడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అప్పుడు ముద్దాయిలుగా ముగ్గురిని చేరిస్తే ఆ ముగ్గురిని కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఎందుకంటే అన్ని కూడా 7 సంవత్సరాల లోపు పడే శిక్షలే ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా హైకోర్టును ఆశ్రయిస్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం, తర్వాత స్ట్రిక్ట్ గా ఇప్పుడు 35(3) BNS అంటాము, అప్పుడు 41A CRPC ప్రకారం వాళ్ళతో వివరణ తీసుకొని వాళ్లకు బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పడం, ఆ ప్రకారం వాళ్ళ ముగ్గురికి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు, ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కడా లేదు, అండ్ అదర్స్ అని ఉంది. అప్పుడు A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేర్చి అందులో కొంతమందిని అరవింద్ కుమార్ రెడ్డి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్లతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు, అందులో కూడా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న దాంట్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఉంటాను, మీకేమీ కాదులే, మీరు జరుపుకోండి అని మాకు అభయం ఇచ్చాడు అని చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని తర్వాత 27/2/2025 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పోలీసులకు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి 28/2/2025 అంటే మరుసటి రోజే ఆల్టరేషన్ మెమో ఒకటి కోర్టులో వేస్తారు. ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పేర్లు అంతకు ముందు లేవు, తర్వాత వీళ్ళందరినీ యాడ్ చేసి కోర్టులో ఒక మెమో వేయడం, 27ను ఆయనను విచారించినట్టు 28న ఆల్టరేషన్ మెమో. సెక్షన్లు కూడా మార్చేస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్ని 10 సంవత్సరాల పైన ఉండే శిక్షలను తగిన సెక్షన్లను పెట్టి అతని బెయిల్ రాకుండా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు కేసులో ఈరోజు అతన్ని అరెస్టు చేయడం అనేది ఈ పోలీసుల ఈ ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనం. ఎందుకంటే అంతకుముందు 3 ముద్దాయిలను ఇదే కేసులో బెయిలబుల్ అఫెన్సెస్ పైన పెడితే వాళ్ళంతా రిలీజ్ అయిన తర్వాత ఇతని పైన అక్రమ కేసు పెట్టడం, సెక్షన్ ఆఫ్ లా మార్చడం ఇవే జరుగుతున్నాయి. ఈవెన్ ఈ మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కూడా మొదట ఐపీసీ సెక్షన్లు పెట్టి తర్వాత అరెస్ట్ అయిన తర్వాత పీసీ యాక్ట్ ఈ కేసు యాడ్ చేశారు. కాబట్టి వాళ్ళు దీంట్లో కూడా ఎక్కడ ఈ గవర్నమెంట్ బాలాజీ నాయక్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా
లోకల్ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు రీసెంట్ గా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒత్తిళ్లతో ఈ మైనింగ్ లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని మాకు కంప్లైంట్లు ఇస్తే దానిపైన మేము విచారణ జరిపినాము అని చెప్పి చెప్తారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కాకుండా తర్వాత రీసెంట్ గా జరిగినట్టు. తర్వాత అరవింద్ కుమార్ రెడ్డి అనే A6 కన్ఫెషన్ లో ఏం చెప్తారంటే మాకు కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టర్ గారు మీరు చేసుకోండి, మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి సమస్యలు వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చినట్టు అతన్ని నిర్బంధించి అతన్ని కొట్టి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఈ కేసు పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక పద్ధతిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు.